రైట్ కాదు, అంతా రాంగే. రెడ్ బుక్ కుట్రలు అమలు చేయడమే లక్ష్యంగా సాగుతున్న టీడీపీ కూటమి సర్కార్ పోలీసు గోండాగిరికి తెగిస్తోంది. అందుకోసం సిద్ధం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు సిట్ రాజ్యాంగేతర శక్తిగా మలుచుకుంది. గత ప్రభుత్వ హయాంలో అనుసరించిన మద్యం విధానాలపై అక్రమ కేసులతో బరితెగిస్తుంది. క్రమంలో సిఐడి ద్వారా అక్రమ కేసుతో వేధించేందుకు పన్నాగం ఫలించకపోవడంతో సిట్ని తెరపైకి తెచ్చింది. ప్రలోభపెట్టో, వేధించో, హింసించో, తిమ్మిని బమ్మించేయాలని సిట్ని ఆదేశించి దర్యాప్తు పేరిట వేధింపులకు కుతంత్రం పన్నింది. సిట్ పోలీస్ స్టేషన్ ఎక్కడన్నది గుర్తించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పోలీస్ శాఖలో గుత్తాధిపత్య పోరు అంటూ పతాక స్థాయికి డీజీపీ వర్సెస్ అదనపు డీజీపీ గుప్తా, అదనపు డీజీ మధుసూదన్ రెడ్డి ఎత్తులపై ఎత్తులు చర్చనీయాంశంగా మారిన డీజీపీ సొంత టీం దందా. ఈ ప్రచారం వెనక మధుసూదన్ రెడ్డి పాత్ర ఉందని గరం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి 27న వైఎస్ఆర్ జిల్లా జడ్పీ చైర్మన్ ఎన్నిక, వివిధ కారణాలతో ఖాళీ అయిన 28 ఎంపీపీ పదవులకు ఎన్నిక, 22 మండలాల్లో 23 ఉపాధ్యక్షుల పదవులకు సైతం అదే రోజున. కర్నూలు జిల్లాలో జడ్పీ కోఆప్టెడ్ మెంబర్తో పాటు 12 మండలాల కోఆప్టెడ్ మెంబర్ ఎన్నికలు, ఆయా జిల్లా పరిషత్, మండల పరిషత్తుల సభ్యులకు 23 కల్లా నోటీసులు, వేర్వేరు ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అంగన్వాడీ కేంద్ర